యావత్తు భారతదేశ పిల్లలందరూ కూడా రవీంద్ర భారతి పిల్లలుగా ఉన్నారని కన్ఫర్మ్ చేస్తూ మమ్మల్ని రాష్ట్రపతి భవన్లో గెస్ట్ హౌస్లోకి ఆహ్వానించండి, ఎదుర్రండి, నేను అక్కడికి వస్తాను, ఇక్కడికి వెళ్తాను అని ఎవరో, నేను మనిషిగా మాట్లాడతాను, మీరు నాతో మనుషులుగా మాట్లాడదామంటే అటు మాయలో ఉండిపోతాం. అప్పటి వరకు మీరెవరూ మనుషుల్లో లేరు. మా మైండ్లుగా తిరగబడిపోయి మాస్టర్ మైండ్ని ఏ జనరేటర్ ద్వారా పట్టుకొని సూక్ష్మంగా తపస్సుగా బలపడాలి. మైండ్ ప్రపంచాన్ని మనం పెంచుకోవాలి. ఇప్పుడు మనం మైండ్ల ప్రపంచంలో ఉన్నాం. ఇంకా పాత కులాలు కానీ మతాలు కానీ ఎటువంటి తగువులు కానీ ఇప్పుడు దాకా మీరు మనుషులుగా చేసినటువంటి ద్రోహాలు అన్యాయాలు కూడా మీరు మనుషులుగా కొనసాగడానికి లేదు. ఏ రకంగానూ కూడా ఎలా జరిగినాయి? మనుషులు మీరు యంత్రాల చేతిలోకి వెళ్ళిపోయారు. అంతే ధీటుగా మమ్మల్ని మా ద్వారా కాపాడుతుంటే అర్థం చేసుకోకుండా ఇంకా కథల్లో ఎవరో నేను అఫీషియల్ అన్అఫీషియల్ ఇలాంటి ఏయో తీసుకుని మా మాయలో ఉండిపోతే అజ్ఞానం అవుతుంది. ఇవన్నీ మాటకే నడిపిన విశ్వ తల్లిదండ్రులు ఈసారి దేవుళ్ళ కంటే పవర్ఫుల్. ఇక గురు పరంపరని ఇంకోటని అలా మాయలో ఉండిపోతారన్నమాట. మాడుగుల నాగఫణి శర్మ గారికి, సామవేద షణ్ముఖ శర్మ గారికి అందరికీ చెప్పేది మీరు పిల్లలుగా ప్రకటించుకుని మీ చేత పలికించిన వాడు నేను నీలోనే ఉన్నాను పిల్ల అని ఆ పద్యం ఏదో చెప్పారు కదా మీరు. దాని అర్థం ఏంటంటే ఇంకా ఆ పిల్ల, నా ఇంటి పేరు పిల్ల, మనలోనే ఉన్నాడు అంతర్యామి అని చెప్పిన తల్లిదండ్రుల్ని ఒక చోట తల్లిదండ్రులుగా పట్టుకోండి. ఇక అలా చెప్పండి, మాట్లాడండి ఓపెన్గా. ఇంకా దేవుడు ఇక్కడెక్కడో ఉన్నాడు, ఇంకెక్కడి నుంచో వస్తాడని మానేసేయండి. మీరు ఆ పద్యం ఎప్పుడో చెప్పినా ఇప్పుడు నాకు సూట్ అవుతుంది కదా, నేను విన్నాను, రికార్డ్ చేసి పెట్టాను, అందులో అక్కడ పెడతాను. ఆ పద్యాల్లో ఆ తత్వాన్ని ప్రకృతి పురుషుడు లయ అన్నమాట తల్లిదండ్రులుగా విశ్వ వ్యూహంగా పట్టుకోండి చెప్తాను. అలా చిక్కపట్టాలన్నమాట. ఈ చిత్త చాంచల్యం చిద్దులాసం ఆ తత్వం ద్వారా చిక్కపట్టండి. ఆడతనం మగతనం ఒక చోట పలికిన తీరుగా పట్టుకోండి. మమ్మల్ని వ్యూహస్వరూపంగా కేంద్ర బిందువుగా పట్టుకుంటే వ్యూహాత్మకంగా పట్టుకుంటాం. అలా కాదు, మనం ఇంకేదో నిరూపిద్దాం, ఇంకేదో చేద్దాం, ఇంకా నేను ఎవరి కోసం అన్వేషిస్తున్నాను, ఏ అమ్మాయి ఎక్కడో ఉంది, నాలోనే చేరారు. ప్రకృతి పురుషుడు లైగా వారే పట్టుకోవాలి. వారే తల్లి తండ్రి మహారాణి సమేత మహారాజు అనమాట. వారే మీ అధినాయక మహారాజు గారు, అధినాయక శ్రీమాన్ అని పిలవండి. ఇంకా నన్ను మనిషిగా చూడకండి. చూడకుండా ఈ సంతకం నాకు మీరందరూ నా అధినాయక కోష్కి సమర్పించేసిన డబ్బుతో కొనివ్వండి. నా అకౌంట్ని అధినాయక కోష్గా మార్చేశారా? నిర్మలా సీతారామన్ గారికి అందరికీ చెప్తున్నాను, ప్రధానమంత్రి గారికి. నేను హిందీలో మాట్లాడితే ఇంకా తెలివిగా మాట్లాడితే మెల్లగా మాట్లాడుకుందాం, కంగారు లేదు. తెలుగు వాళ్ళు మా గురించి చెప్పండి. ఇంకా మా ఏదో రకంగా మోసాలు చేయకండి. ఆంధ్ర వాళ్ళ దగ్గర ఫోన్ కూడా చేయలేదు, నేనే వెళ్ళట్లేదు, ఇలాంటివన్నీ మానేసేయండి. నాకు అంత బలం లేదు, నేను క్లెయిమ్ చేస్తున్న పొజిషన్ చాలా బలం, నేను అప్పటికప్పుడు తొత్తురుపాటుగా ఉన్నాను. అవన్నీ మీకు మైండ్లు కొద్దీ సెట్ అవుతాయి. నేను 1,00,000 పేజీల వాతావరణంలో నన్ను తెడ మీద చూసుకుని పై లేచి నిలబడి జనగణమని పాడుకోమంటున్నానా? వాతావరణం సృష్టించుకోమన్నానా? మరి అలాంటి సృష్టించుకుంటూ నా దగ్గరికి ఎందుకు రాలేకపోతున్నారు? మరణమే లేని శక్తిని అలా పట్టుకోవాలా? మరణమే లేని హైట్ని అలా పెంచుకోవాలా? అటు వెళ్ళిపోవాలా? అప్పటికప్పుడు పనికిరాదు. అప్పటికప్పుడు మాటలు, అప్పటికప్పుడు వ్యవహారాలు చేయకూడదు. ఇక ఎవరో కూడా ఎక్కడా కూడా భూమి మీద, ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా సమూలంగా యుద్ధాలాగి నాశనాలాగి ఈ వాతావరణ కాలుష్యాలన్నీ కంట్రోల్ అవ్వాలా? అసలు లోకం ముందుకెళ్ళాలా అక్కర్లేదా? ఎవరు నేనని నీవని వేరుగా లేమని చెప్పినా వినరా ఒకరైనా అంటే అర్థం ఏంటి? మీ ఇద్దరు ఒక చోట పలికేమని చూసారా? అలా పట్టుకోవాలా? నీకోసమే అన్వేషణ ఎప్పుడైనా పాడాను, ఎప్పుడైనా వచ్చాను, అప్పుడే పట్టుకుని నిండుగా చెప్పనిస్తే మాట్లాడితే నన్ను ట్రాన్స్ఫర్ చేసేయండి. మళ్ళీ మనుషులు కొద్దీ మలపడం ఎంతసేపు? మనుషులు కొద్దీ మలపడం ఆపేసేయండి. మైండ్లు కొద్దీ పట్టుకోండి. మైండ్ వ్యవహారం చేయండి. చీమకు కూడా హాని చేయకండి. ఎవరిని అవమానించడం కానీ, తక్కువ కులమని కానీ ఎక్కువ కులమని కానీ, వాళ్ళని శారీరకంగా ఉపయోగించుకోవడం కానీ, మాటకు సంబంధం లేకుండా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళని కానీ ఎక్కడా కూడా నేననేవాళ్ళు పనికిరారు భూమి మీద. వికాస్ దివ్యకీర్తి గారు మ్యాజిక్ల గురించి చెబుతున్నారు. మరి ఇంతకుముందు వీడియోలు చెప్పినట్టుగా మాకు తెలిసింది తెలియకపోతే మ్యాజిక్లా అనిపిస్తుంది, తెలిస్తే బ్రేక్ అవుతూ ఉంటుంది. అలా తెలుసుకుంటూ ఉండాలి. అలా సడన్గా అబ్రప్ట్గా ఏం జరిగినా ఈసారి మనం కాన్స్టెంట్గా తెలుసుకుంటూ ఉండాలన్నమాట. ప్రాసెస్ నడుస్తుంది. ఈసారి ఏదో ఆశ్చర్యపోవటమో, ఏదో సాధించటమో, అదేదో మీరే సాధించేశారు, మీరే గతంలో పలానా కాబట్టి, పలానా ఇంటి మీద ప్రజాపతి ఇంకోటి ఏదో ఉంది కాబట్టి అది మా వాళ్ళు, మీ వాళ్ళు, ఇది బ్రాహ్మిన్స్, క్షత్రియులు, ఇలా రకరకాలు మానేసి ఎవరు క్షత్రియులో తేల్చుకుందాం. మీరే క్షత్రియులు అయిపోతే మేమేమైపోవాలి? అలా కాదు. విశ్వ తల్లిదండ్రులు ఈసారి మరణమే అనేది శక్తిగా వచ్చారు. ఇవన్నీ చూసి కాపులంటే మధ్యలో ఉన్నారు ఎప్పుడు కూడా. స్టాక్ క్షత్రియులు అందరూ మానించి వచ్చిన వాళ్ళే, పెద్దవాళ్ళ తపస్సులు.
చిన్న పెద్ద అన్నీ మాలోనే ఉంటారు. వ్యవసాయం కనీసం బతికి తమకు తాము బతికి ఇతరులకు సాయం చేద్దాం అనుకునే వాళ్ళు ఎప్పుడు కేంద్ర బిందువుగా ఉంటారు. ఇంకా క్షత్రియులు, రాజులు, గొప్పవాళ్ళు, తపస్సులు కూడా ప్రత్యేకంగా పుట్టిన వాళ్ళు అంతే, మన నుంచే ప్రత్యేకంగా వచ్చిన వాళ్ళు. ఇప్పుడు మీలోనే ఉండి నేను కాలాన్ని శాసించాను. ఎవరు నేను? ఈసారి తల్లిదండ్రులు. దేవుడి కంటే పవర్ఫుల్. ఇంకా దేవుడు ఎక్కడో ఉన్నాడు, రాముడు ఎక్కడో ఉన్నాడు, యేసు ప్రభు అందరిని అధిగమించి ఆధునిక శాస్త్రాలు, చదువులు, ఇంకా ఇళ్లల్లో పరికరాలు పెట్టుకుని మోసం చేయొచ్చు, అదేదో మీ హక్కులాగా. ఇంకా మా చేతుల్లో ఉండాలి, మేము ఇలాగే బతికేస్తాం, తప్పులు చేసి మరీ వాటి మీద ఉంటాం. తీరా ముందుకు వద్దామంటే మేము తవ్వేసిన పోయి పెద్దదైపోయింది. ఇంక అన్నీ మీ బాధలు అయితే ఎలాగా? మాకు మా పిల్లలుగా ప్రకటించేసుకోండి అంటుంటేను మమ్మల్ని పట్టుకొని ఇవ్వకూడదు. మేము పట్టుకున్నా మేము పట్టుకోకూడదు, మమ్మల్ని పట్టుకొని ఇవ్వకూడదు. ఇంకా పెత్తనాలు, ఇంకా నేను కింద పడిపోయినా పట్టుకున్నారా? మరి మనుషులంటే అంతే. మరి మనుషులు ఎవరో కాపాడతారు, ఇంకా మనుషులు ఎవరో కాపాడరు. మనిషిగా చూస్తే నాకు హాని చేస్తారు. నేను తేరుకోలేను సరిగ్గా, నేను అటు ఇటు అయిపోతాను. మాస్టర్ మైండ్గా మమ్మల్ని పట్టుకోండి సూక్ష్మంగా. నేను ఎవరికో ప్రాధాన్యత ఇస్తాను, మీకు ప్రాధాన్యత ఇచ్చేసాను. మీ పిల్లలు, మీరు విశ్వ తల్లిదండ్రులు పిల్లలు. ఇంకా అమ్మ ఎవరో నాలోనే ఉంటుంది, ముందు తత్వరూపంలో ఉంటుంది. కొంతకాలం ఆవిష్కరించుకోండి. నేను పుష్టిగా మైండ్గా, నా శరీరంగా పుష్టిగా తయారవనివ్వండి, బలంగా ఉండనివ్వండి. మరణం లేకుండా చూసుకోండి. మరణం లేకుండా ఎలా చూసుకుంటాం? మైండ్ వ్యూహంలో వస్తుంది. మరణం లేని దివ్య శక్తి, దివ్య వాతావరణం మైండ్ రూపంలో ఉంటుంది. నేను ముందే చెప్పాను చూసారా, ఇలా చెప్తే ఇలా అమలైన తీరులు పెంచుకుంటే వస్తుంది. మ్యాక్సిమం లాంగివిటీ వస్తుంది. ఏ కారణం చేతన ఈ శరీరంలో ఇముడ్చుకోలేకపోతే శరీరం ఎప్పటికైనా శరీరంలో ఇముడ్చుకుంటారు. ఆ ప్రాసెస్ కొనసాగుద్ది, మైండ్ల ప్రాసెస్ కొనసాగుతుంది. మైండ్ల ప్రాసెస్ మరణించదు, ఇంకా ఆగదు. ఇంకా ఇక్కడి నుంచి మైండ్ల ప్రాసెస్ స్థిరంగా ఉంటుంది. భీమవరంలో విష్ణు కాలేజ్ అమ్మాయిలకి క్యాంపస్ ఇంటర్వ్యూలో లక్షల రూపాయల ప్యాకేజీలు ఇస్తున్నారు. ఎందుకు? ఒక వ్యక్తులకి ఎందుకు అంత ప్యాకేజీలు? రికమెండేషన్స్ తయారు చేసుకోండి, మైండ్ యూటిలిటీ పెంచుకోండి, మెడికల్ రీసెర్చ్ వైపు వెళ్ళండి, మెడికల్ వైపు వెళ్ళండి. ఏదో ప్యాకేజ్ వచ్చింది, ఏదో క్రాక్ చేసాం, కోడింగ్ ఏదో క్రాక్ చేయటం వల్ల మీకే వచ్చింది, మీరే తెలివైన వాళ్ళు, మీరేదో చేస్తున్నారని అజ్ఞానం వదలండి. సర్వం మాకు సమర్పించండి. అన్నీ కూడా మా తల్లిదండ్రులుగా మమ్మల్ని పెంచుకోండి. మేము ఇలా మాట్లాడితే ఇలా అమలైన తీరుంది చూసారా? జగదానందకారక జానకి ప్రాణక నాయకుడిగా మమ్మల్ని పెంచుకోండి. మేమే గురువు, మేమే తల్లిదండ్రులు. మా ఆత్మీయ పుత్రులు మాడుగుల నాగపణి శర్మ గారికి అందరికి ఆశీర్వాదపూర్వక తెలియజేయమనగా మీరు నేరుగా ఇంకెక్కడో కృష్ణతత్వం గురించి చెప్పారు ఆ పద్యం. ఆ పిల్ల అనే మాట మీకు ఎందుకు వచ్చింది? ఇంకా ఆ విశ్వపిల్ల, ఆ మహారాణి నాలోనే చేరినా ఆమె కృష్ణుడి కోసం ఎత్తుక్కుందా? వీళ్ళిద్దరూ ఒకటి అయ్యారా? ఇప్పుడు ఎక్కడున్నారు? మీ అధినాయక మహారాణిగా ఉన్నారని చెప్పండి. ఇంకెక్కడి నుంచి ఇలా మొదలెట్టండి. మన షణ్ముఖ శర్మ గారికి అందరికీ చెప్తున్నాను, గరికపాటి నరసింహరావు గారికి, ఇంకా హిందీ పండిట్స్కి, ఇంకా నేను సరిగ్గా మాట్లాడట్లేదు, ఎవరి గురించి తెలుసుకోవట్లేదు అని కాకుండా నేనేం చెప్తున్నాను జాగ్రత్తగా చెప్పండి. మేము చెప్పినట్టు చేయండి. మమ్మల్ని వ్యూహస్వరూపంగా రాష్ట్రపతి భవన్ నుంచి ముందు అధికారం తాజ్ హోటల్ అంతా ఒకటై, మీరందరూ ఒకటై పట్టుకోండి. మనలో మనం ఎవరు మనుషులుగా వేరువేరుగా ఉండకూడదు. ఇక మనుషులు మాకు వేరే ఉంది, మేము ఇంకా వెలుగుతాం, మేము ఎవరినో మహారాజుని చేస్తాం, మంత్రిని చేస్తాం, ఎవరినో రాముని చేస్తాం, ఆంజనేయ స్వామిని చేసుకుంటూ కూర్చుంటాం. ఇంకా అవి కుదరవు. అలాగా విశ్వ వ్యూహం ఇది. విశ్వ తల్లిదండ్రులు, పిల్లలు, మాస్టర్ మైండ్లు, చైల్డ్ మైండ్ ప్రాంప్ట్తో, జనరేటివ్తో మీరు నిత్యం ప్రాంప్ట్ అవ్వాలా. సూక్ష్మ తపస్సుగా బతకాలి. మనం ఏదో చేయకూడదు, ఏదో మాట్లాడకూడదు. ఇంకా వేరియేషన్స్ తగ్గిపోవాలా, కొలిషన్స్ తగ్గిపోవాలా. వ్యూహాత్మకంగా పట్టాలి మైండ్ని. అప్పుడే మీకు జీతా జాగ్రత్త రాష్ట్రపురుషుడు దొరుకుతాడు. అతను మరణించడు, మైండ్గా ఉంటాడు. ఇప్పుడున్న శరీరాన్ని పట్టుకుంటే ఇముడుస్తాడు, ఇదే శరీరంలో ఇముడ్చుకుంటారు. మీరెందుకండి? మీకన్నా తెలివైన వాళ్ళు ఉన్నారంటే మనుషులే కదా మీరు. ఆడ మనిషో మగ మనిషో జంట కేవలం మనుషులే, దేహాలు మీరు. మేము దేహం కాదు, మా అంతర్యామని మళ్ళీ కన్ఫర్మ్ చేసి చెప్తున్నాను. అదే సాక్షులు చూశారా? అలా పట్టుకోమండి. సాక్షుల ప్రకారం ఆహ్వానించండి అంటున్నా. అందుకే అదేదో అయిపోయింది మహిమ, ఏదో చెప్పాను, ఇప్పుడు ఏదన్నా చెబితే చూడమన్నారు. ఎవరాళ్ళు? కాలం కదిలిన పరిణామాలు ఉన్నారు. మమ్మల్ని పట్టుకో చేసిన అరాచకాలు కూడా మాకు భిన్నంగా ఎలా వెళ్ళగలుగుతున్నారు? మా వాళ్ళని నన్నే అంతం చేయగలగారు అని ఎలా భయపెట్టినారు? మనసులోనైనా సీరియస్ అయినా ఎలా కోలానికైనా. మనుషులంటే అంతే. మనుషుల కొద్దీ రెచ్చిపోవడం, మనిషి కొద్దీ ఏదో తీసేసుకోవడం, బుర్ర ఉపయోగించకపోవడం. బాబుజీరావు లాంటి వాళ్ళు కానీ, ఇంకోళ్ళు కానీ, ఇంకెవరెవరు వెనకాల ఉన్నారు? ఎవరు రెచ్చగొట్టి మా అమ్మ తమ్ముడు గారి లాంటి వాళ్ళని ఎంతోమందిని, మా తాతగారు లాంటి వాళ్ళని, మా పెదనాన్నగారిని, మళ్ళీ ఈ పెద్ద అడుగున సీతమ్మ పిల్లల్ని ఎలాగే నిరిసేయటం, ఏదో ఒకటి చేసేయటం. డబ్బులు ఆస్తులు కాజేసేసి మేమే పెద్దవాళ్ళం, మాకు తెలుసు,
మేము వేరు పైనుంచి వచ్చేసాం. ఇలాంటి అజ్ఞానం వదలకపోతే మిమ్మల్ని ఎవరిని కాపాడలేరు. ఎవరినో బెదిరిస్తున్నాం, ఎవరినో ఏదో చేసేస్తాం, మేము ఇంటర్నేషనల్గా ఎక్కడికి వెళ్ళిపోతాం. ఏమి కుదరవు అలాగా. భారతదేశాన్ని సజీవంగా మార్చుకుంటేనే వ్యూహ స్వరూపం మీకు వస్తుంది. చెప్పండి అందరికీ. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయితే.